మెరిట్‌ని ఎలా విస్మరిస్తారు? మెరిట్ అభ్యర్థులకు ఎలా అన్యాయం చేస్తారని హైకోర్టు ఇప్పటికే హైకోర్టు ధర్మాసనం దీని గురించి ఒక నిర్ణయాన్ని అయితే వెలిబుచ్చడం జరిగింది. తప్పనిసరిగా స్కూల్ అసిస్టెంట్ సెలెక్ట్ అయ్యి ఉన్నట్లయితే ఆ అభ్యర్థికి ఎస్‌జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్‌కి ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. డిఎస్సి 2025 కింద సెకండ్ గ్రేడ్ టీచరు అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులను అభ్యర్థుల మెరిట్ ఆధారంగా కాకుండా దరఖాస్తు సమయంలో వారిచ్చిన ప్రాధాన్యతను ఆధారంగా భర్తీ చేయడాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ నిమిత్తం దరఖాస్తు సమయంలో అభ్యర్థుల నుంచి ప్రాధాన్యతలు తీసుకోవడాన్ని ధర్మాసనం ఆక్షేపించింది. ఇలా చేసి ఉండాల్సింది కాదని అభిప్రాయపడింది. పరీక్షలు పూర్తయి ఫలితాలు వచ్చాక మెరిట్ ఆధారంగా ప్రాధాన్యతలు కోరి ఉంటే సబబుగా ఉండేదని పేర్కొంది. పోస్టులు ఎక్కువగా ఉండడంతో ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఎస్జిటి పోస్టులకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటారని, ఆ తర్వాత రాత పరీక్షలో వారు ఎస్ఏ పోస్టుల్లో అత్యుత్తమ ర్యాంకు సాధించినప్పటికీ ప్రాధాన్యత కింద ఎస్జిటి పోస్టును ఎంపిక చేసుకున్నారు. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఇవ్వమని చెప్పడం దారుణమని చెప్పడం జరిగింది. ఇక ఎస్జిటి నుంచి పదోన్నతిపై స్కూల్ అసిస్టెంట్గా నియమితులవుతారని, కాబట్టి మంచి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థిని ఎస్ఏగా కాకుండా ఎస్జిటిగా నియమిస్తామనడం ఎంతవరకు భావ్యమని ప్రశ్నించింది. అభ్యర్థులు ఎంతో కష్టపడి చదివి మంచి ర్యాంకు తెచ్చుకుని మరి తక్కువ స్థాయిలో పోస్టుతో సంతృప్తి చెందాలంటే వారికి ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవాలని చెప్పింది. ఇది అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన విషయమని తెలిపింది. ఎస్జిటి, ఎస్ఏ పోస్టులకు పరీక్షలు రాసి రెండిట్లోనూ మంచి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు అర్హులేనని, పోస్టుల భర్తీలో మెరిట్కు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మరి సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఉత్తర్వులో జోక్యానికి ధర్మాసనం నిరాకరించింది. మొత్తం వ్యవహారంపై ఇరుపక్షాల వాదనలు వినాలని సింగిల్ జడ్జిని కోరింది. ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది మొత్తం మీద మీరు గమనించినట్లయితే సింగిల్ జడ్జి కోర్టు ఏదైతే ఇచ్చిందో దాన్ని మేము సమర్థిస్తున్నాం, దాంట్లో మేము ఎలాంటి జోక్యం చేసుకోం అని చెప్పేసి క్లియర్గా స్పష్టంగా మరి చెప్పడం అయితే జరిగింది ఇకపోతే ఇక్కడ గమనించండి ఒకసారి, ప్రాధాన్యతల ఆధారంగా టీచర్ పోస్టుల భర్తీ సమంజసం కాదని చెప్పేసి క్లియర్గా చెప్పింది. మంచి ఉత్తీర్ణత సాధించిన వారికే తక్కువ స్థాయి పోస్టు ఇవ్వడం అంటే సింగిల్ జడ్జి అది సమంజసం కాదని సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్థించింది హైకోర్టు ధర్మాసనం. ఇకపోతే ఉద్యోగాలు లేక వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అభ్యర్థులు ఎంతో కష్టపడి చదివి ఉత్తీర్ణత సాధించి ఉంటారని, అలాంటి వారి విషయంలో ప్రాధాన్యత పేరుతో ఏకపక్షంగా వ్యవహరించడానికి వీల్లేదని ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పేసింది. ఇక మెరిట్ ఆధారంగా పోస్టులు భర్తీ చేయాలని సింగిల్ జడ్జి ఆల్రెడీ చెప్పడం జరిగిందనమాట. మెరిట్ ఆధారంగానే పోస్టులు భర్తీ చేయాలని సింగిల్ జడ్జి ఇంతకుముందే చెప్పేశారు. ఇక దానికే మేము ఏకీభవిస్తున్నామని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం కూడా క్లియర్గా చెప్పింది. సింగిల్ జడ్జి చెప్పినటువంటి తీర్పును అమలు చేయాలని చెప్పేసి కూడా చెప్పింది. ఇకపోతే స్కూల్ అసిస్టెంటు పరీక్షలో మెరిట్ సాధించిన తమను ప్రాధాన్యత పేరుతో ఆ పోస్టుకు పరిగణలోకి తీసుకోవడం లేదని, ఈ విషయంలో జోక్యం చేసుకుని తమను ఎస్ఏ పోస్టుకు పరిగణలోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కర్నూలుకు చెందిన అభ్యర్థులు మరి దీని మీద కోర్టులో ఈ కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. దీని మీద విచారణ జరపడం జరిగింది. మెరిట్ ఆధారంగా కాకుండా దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఇచ్చినటువంటి ప్రాధాన్యతల ఆధారంగా పోస్టులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. మెరిట్ ఆధారంగానే పోస్టులు భర్తీ చేయాలని స్పష్టం చేశారు. మెరిట్ ఆధారంగా కాకుండా ప్రాధాన్యతల ఆధారంగా పిటిషనర్లను స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు పరిగణలోకి తీసుకోకపోవడం అన్యాయమని, వారిని ఎస్ఏ పోస్టుకు పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఉత్తర్వులు కూడా ఇచ్చారని చెప్పేసి తెలుస్తుంది, ఆదేశించినట్టు చెప్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాన్ని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఇకపోతే సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అప్పీళ్లకు వేసిన ప్రభుత్వం దాని మీద మళ్ళీ అప్పీళ్ళకి వేసింది. సింగిల్ జడ్జి ఏదైతే ఉత్తర్వులు ఇచ్చారో దాని మీద మళ్ళీ అప్పీలు ఇవ్వడం అయితే వేయడం జరిగింది. ఈ ఉత్తర్వులు సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసింది. ఈ అప్పీళ్లపై మంగళవారం జస్టిస్ దేవానంద నేతృత్వంలో ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దుమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం రూపొందించిన రూల్స్ను పిటిషనర్లు సవాలు చేయలేరన్నారు. దరఖాస్తు సమయంలోనే ప్రాధాన్యతలు ఇవ్వాలని నిబంధనల్లో స్పష్టంగా ఉందన్నారు. దీనిపై పిటిషనర్లు అప్పుడు అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడు మరి కోర్టుకు వచ్చారని తెలిపారు. ఎస్జిటి పోస్టులు ఎక్కువ ఉండడంతో పిటిషనర్లు ఆ పోస్టుకు తమ ప్రాధాన్యతలు ఇచ్చారన్నారు. దాని ప్రకారమే వారికి ఆ పోస్టులు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పుడు పిటిషనర్లకు అనుకూలంగా ఉత్తర్వులు ఇస్తే మరింత మంది అభ్యర్థులు వేర్వేరు అభ్యర్థులతో కోర్టుకు వస్తారని, దీనివల్ల మొత్తం నియామక ప్రక్రియ ప్రభావితం అవుతుందని చెప్పారు. అంతేగా మరి ఎస్జిటి నుంచి ఎస్ఏ కావాలంటే 20 ఏళ్ళు పడుతుంది. ఓకే, కరెక్టే కదా. ఇక్కడ చూడండి, పిటిషనర్ల తరపు జీవీఎస్
కిషోర్ కుమార్ గొట్టిపాటి కవిత వాదనలు వినిపించారు. పిటిషనర్లు రాత పరీక్షలో ఉత్తీర్ణం సాధించారని, అందువల్ల వారు ఎస్ఏ పోస్టులకు అర్హులవుతారన్నారు తెలిపారు. అయితే దరఖాస్తు సమయంలో వీరు ఎస్జిటికి తమ ప్రాధాన్యతను ఇచ్చారని, ఎక్కువ పోస్టులు ఉండటంతోనే అలా చేశారని వివరించారు. ఎస్జిటి నుంచి ఎస్ఏ పోస్టుకు పదోన్నతిపై వెళ్లాలంటే 20 ఏళ్ళు ఎవరు ఎదురు చూడాల్సి ఉంటుందన్నారు. మెరిట్ను కాకుండా ప్రాధాన్యతల ఆధారంగా నియామకాలు చేపట్టడం సరికాదన్నారు. ఇక ప్రాధాన్యతలే ముఖ్యమైతే మెరిట్ ఎందుకు, ర్యాంకులు ఎందుకు? భలే ఉంది ఇక్కడ మ్యాటర్. ఇక్కడ చూడండి, ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం నిబంధనల పేరుతో దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఇచ్చిన ప్రాధాన్యతలకే ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తే ఇక మెరిట్ ఎందుకు? స్కూల్ అసిస్టెంట్ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించి కోర్టు ఎంత బాగా అడిగింది అసలు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం నిబంధనల పేరుతో దరఖాస్తు సమయంలో మరి అభ్యర్థులు ఇచ్చిన ప్రాధాన్యతలకే ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తే ఇక మెరిట్ ఎందుకు అని బలి అడిగింది కదా. స్కూల్ అసిస్టెంట్ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించిన ప్రయోజనం ఏమిటని ప్రశ్నించింది. ఎస్జిటి, ఎస్ఏ పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తులు ఇచ్చి వేర్వేరు ఫీజులు వసూలు చేసి వేర్వేరు పరీక్షలు నిర్వహించినప్పుడు మెరిట్ కాకుండా ప్రాధాన్యతలను పరిగణలోకి తీసుకోవడం ఏమిటని నిలదీసింది. మెరిట్ని పరిగణలోకి తీసుకోకపోవడం సరికాదని సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని ఆ సమయంలో ఏజీ స్పందిస్తూ ఈ వ్యవహారాన్ని సింగిల్ జడ్జికే నివేదించి తుది విచారణ జరిపి పిటిషనర్లపై నిర్ణయం వెలువరించేలా చూడాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ ఈ వాక్యాల్లో ఇరుపక్షాల వాదనలు విని 4 వారాల్లో నిర్ణయం వెలువరించాలని సింగిల్ జడ్జిని ధర్మాసనం కోరింది. ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను పరిష్కరించింది. ఇది మొత్తం మీద ఏంటంటే ఫ్రెండ్స్, అభ్యర్థుల వాదనలకే ఎక్కువ ప్రాధాన్యం అయితే కోర్టులు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి ఎందుకంటే నిజంగానే స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళాలంటే ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళటం అంటే మాటలు కాదు. 20 ఏళ్ళు నిజంగా 20 ఏళ్ళు చేసినా వస్తుందో రాదో కూడా చెప్పలేమన్నమాట. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. 20 ఏళ్ళు మనం ఎస్జిటిగా పనిచేసినా అది స్కూల్ అసిస్టెంట్కి వెళ్తామో లేదో తెలియదు. అంత దారుణమైన పరిస్థితులు అన్నమాట. కానీ ఎంత ఆర్థికంగా ఎంత నష్టపోతారో తెలుసా? బోడంత నష్టం, ఆర్థికంగా కూడా బోడంత నష్టపోతూ ఉంటారు. మరి స్కూల్ అసిస్టెంట్ హోదా అనేది ఎస్జిటి కంటే చాలా ఎక్కువ. మరి అది ఎంత, మరి దాన్ని ఎలా వదులుకుంటారు? ఫస్ట్ ర్యాంక్ వచ్చి మొదటి ర్యాంక్ వచ్చి సెలక్షన్ అయ్యి అది నిజమే కదా. నిబంధనలకే ప్రాధాన్యం ఇస్తే మెరిట్ ఇంకెందుకు అని చెప్పేసి కోర్టు ప్రశ్నించడం చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్.